అందరికీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోకాల నొప్పులు తగ్గించే వెస్టీజ్లో దొరికే కొలాజెన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసుకుంటూ చూడటం వలన కొలాజెన్ అనేది వేటి నుంచి వస్తుంది, వాటి డోసేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొలాజెన్ అనేది బోన్స్ మరియు జాయింట్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన సప్లిమెంట్. జాయింట్స్ అనేవి మన వయసుకి తగ్గట్లుగా ఓల్డ్ అయిపోతూ ఉంటాయి. వాటికి కూడా వయసు పెరుగుతూ ఉంటుంది. కొలాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది మన బాడీలోని బ్లాక్స్ను బిల్డ్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. బోన్స్, టెండాన్స్ మరియు లెగమెంట్స్లో ఇది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొలాజెన్ అనేది 3 అమైనో యాసిడ్స్తో తయారు చేయబడి ఉంటుంది. అవి ఏమిటంటే గ్లైసిన్, ప్రోలైన్ మరియు హైడ్రోక్సప్రోలైన్. వీటితో కొలాజెన్ అనేది తయారవుతుంది. బోన్స్ హెల్త్కి, జాయింట్ హెల్త్కి కొలాజెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కార్టిలేజ్ అనేది మన జాయింట్కి మరియు బోన్స్కి మధ్య ఏర్పడుతుంది. ఇది ఒక ఫిల్మ్ మరియు రబ్బరింగ్ మెటీరియల్ అని చెప్పవచ్చు. జాయింట్స్కి, బోన్స్కి ఎండింగ్లో ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఈ ఫోటోలో చూపించిన విధంగా కొన్నిసార్లు కార్టిలేజ్ అనేది వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎగెన్స్ట్ ప్రాబ్లం వలన, రిపీటెడ్ మూమెంట్ వలన, దీని వలన ఏమిటంటే టెండాన్స్ మరియు లిగమెంట్స్ స్ట్రెచ్ అయిపోయి, అలాగే బోన్స్ అనేవి రబ్ అయిపోయి పెయిన్ రావడం అనేవి జరుగుతుంది. కొలాజెన్ అనేది ఏం చేస్తుందంటే, కొలాజెన్ అనేది కార్టిలేజ్ టిష్యూని రిపీట్ చేసి కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కొలాజెన్ లాస్ అంటే ఏమిటంటే, కొలాజెన్ అనేది ఏజ్కి తగ్గట్లుగా లాస్ అయిపోతూ ఉంటుంది. పిక్చర్లో చూపించిన విధంగా ఉంటుంది. లో కొలాజెన్ బోన్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అలాగే హెల్తీ బోన్ కొలాజెన్ అనేది బోన్ని హెల్తీగా ఉంచుతుంది. జెనెటిక్స్ ప్రాబ్లం వలన కానీ, ఏజ్ ప్రాబ్లం వలన కానీ ఇది తగ్గిపోతూ ఉండవచ్చు. అయితే లో క్వాలిటీ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ లో క్వాలిటీ కొలాజెన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వలన, అంటే పొల్యూషన్ వలన కూడా, అలాగే బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ వలన కూడా కొలాజెన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పూర్ డైట్ వలన కూడా కొన్నిసార్లు కొలాజెన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆస్టియోథెరెటిక్స్ అండ్ కార్టిలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఆస్టియోథెరెటిక్స్ అనేది డిస్క్ జాయింట్స్ డిసీజ్ అండి. ఆస్టియోథెరెటిక్స్లో ఒక టైప్ అని చెప్పుకోవచ్చు. ఆస్టియోథెరెటిక్స్ అనేది ఏజ్ ప్రకారంగా డెవలప్ అయిపోతూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది. అంటే ఏజ్కి తగ్గట్టుగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇది స్లోగా పెరుగుతూ కొన్ని సంవత్సరాల వరకు ఈ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ని, ఇంజురీస్ని తగ్గిస్తుంది. బోన్స్ కూడా కొన్నిసార్లు వంకర తిరిగిపోతూ ఉంటాయి. డెటెరియోరేషన్, టెండర్స్ని మరియు లిగమెంట్స్ని మరియు బ్రేక్ డౌన్ ఆఫ్ కార్టిలేజ్ అనేది పెయిన్కి, స్వెల్లింగ్కి, అలాగే డిఫార్మిటీకి రిజల్ట్ని ఇస్తుంది. ఇవన్నీ జరగటం వలన మనకి పెయిన్ రావటం, బోన్స్ అనేవి వంకర తిరిగిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. వెస్టీజ్ కొలాజెన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, వెస్టీజ్ కొలాజెన్ అనేది రోజీ ఎక్స్ట్రాక్ట్ మరియు విటమిన్ సితో తయారు చేయబడుతుంది. ఈ కొలాజెన్ క్యాప్సిల్స్ అనేవి వాడటం వల్ల మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. హెల్దీ టిష్యూని ఫామ్ చేస్తుంది. అలాగే జాయింట్స్ యొక్క కంఫర్ట్కి సపోర్ట్నిస్తుంది.
అలాగే ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. జాయింట్స్కి కార్టిలేజ్ హెల్తీని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రెస్టీజ్ కొలాజెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొలాజెన్ పెప్టిడైడ్. ఇది ఈజీగా మన బాడీలో అడాప్ట్ అయిపోయి టిష్యూని ఏమి ఉండాలో వాటిని ఇది అడాప్ట్ చేస్తుందన్నమాట. అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలాగే పెయిన్ని కూడా తగ్గిస్తుంది. జాయింట్లో కార్టిలేజ్ సరిగ్గా లేకపోతే మూవ్ అవ్వు అన్నమాట. విటమిన్ సి అనేది ఈ కొలాజెన్లో ఉంటుంది అన్నమాట. ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏమిటంటే హెల్దీ టిష్యూని మనం మెయింటైన్ చేయగలుగుతాం. అలాగే జాయింట్ హెల్తీని ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ జాయింట్స్ అనేవి ఇది ఇంప్రూవ్ చేస్తుంది. స్టిఫ్ అండ్ ఇమ్మొబైల్ జాయింట్స్ అనేవి ఈజీగా మూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. న్యాచురల్ కొలాజెన్ సింథసిస్ జరగటం వలన బాడీకి చాలా సపోర్ట్గా ఉంటుంది. మజిల్ హెల్త్ను కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ప్రెస్టీజ్ కొలాజెన్ డోసేజ్కి వస్తే ప్రతిరోజు పడగడుపున 100 ml వాటర్లో ఒక ప్యాకెట్ని వేసుకొని తాగాలి. ఈ కొలాజెన్ని తాగే ముందు కొన్ని నియమాలు తెలుసుకుందాం. అవి ఏమిటంటే ఈ కొలాజెన్ని మనం స్టీల్ ప్లాస్టిక్ గ్లాసుల్లో వేసుకొని కానీ స్టీల్ చెంచాతో కలిపి తాగితే కొలాజెన్ పవర్ తగ్గిపోతుంది. అందుకని గాజు గ్లాసుల్లో వేసుకొని గాజు చెంచాతో కలిపి వేసుకోవాలి. గాజు చెంచా లేకపోతే ఏదైనా పుల్లతో అయినా బాగా కలిపి వేసుకోవాలి. 2-3 రోజుల్లోనే మనకి రిజల్ట్ తెలుస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 700 రూపాయలు ఉంటుంది. మన దగ్గర ఐడి తీసుకోవడం వలన 600 రూపాయలకి లభిస్తుంది, డిస్కౌంట్లో లభిస్తుంది. ఐడి తీసుకోవాలి అని అనుకున్న వారు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.